పాలయిష్యతి మేదిని. ఈ భూమిని ధర్మబద్ధంగా పాలించవలసిన వాడు రాముడు. ఇప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళాలి, కానీ ధర్మబద్ధంగా ఆయన పాలించవలసింది అయినప్పటికీ మాట కట్టుబడి వనవాసానికి వెళ్తున్నాడు. అప్పుడు రాముని హృదయమే అయినటువంటి సీతమ్మ రాజ్యపాలన చేయాలి, ఇది అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి భార్య భర్తకి ఏమవుతుంది అంటే ఆత్మ, అద్భుతమైన మాట చెప్పాడు. భర్తకి ఆత్మ భార్య, అద్భుతమైన విషయం అండి ఇక్కడ. అది భార్యాభర్తల బంధం. ఇక్కడ ఆత్మ శబ్దానికి హృదయం అని అర్థం, అంతేగా జీవుడు పరమాత్మ కాదు. సుఖముగా బ్రతక ఎందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. వస్తూ ఉండడానికి అది మీ అనుభూతి కింద పడింది. తీరిందా నా కోరిక? తీరలేదు. నాలుక మీద పడింది రెండో ముక్క, అమ్మయ్యా అన్నాను, ఇప్పుడు నా కోరిక తీరింది కదండి. వస్తూ ఉండడానికి అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈ శక్తి మీ యందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. అందుకే ద్రాపే అంధస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటుంది రుద్రాధ్యాయ. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖముగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడు ఉంటాడు, కానీ వాడు కేవలము సుఖాలు అనుభవించడానికే ఉంటుంది. స్వర్గాది లోకములు, అక్కడ దుఃఖము యొక్క స్పర్శ ఉండదు, సుఖాలు అనుభవిస్తారు. ఇంకొక లోకం ఉంటుంది, అక్కడ సుఖం అన్నది ఉండదు, ఎప్పుడు ఏడుపులు, పెడబబ్బలు, కేకలు, అరుపులు, భయంకరంగా ఉంటుంది. అది నరకం. సుఖం దుఃఖం రెండు ఉంటాయి. ఓ రోజున తప్పట్లు కొట్టేస్తూ పొంగిపోతూ నేనే నేనే అంటుంటాడు, ఇంకో రోజున కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటాడు. అదే భూలోకం. ఇక్కడ కొన్నాళ్ళు సుఖం, కొన్నాళ్ళు దుఃఖం. పొద్దున్న 10ంటికి సంతోషంగా ఉంటాడు, సాయంకాలం 4ంటికి ఏడుస్తూ ఉంటాడు. సుఖం దుఃఖం రెండు అనుభవిస్తూ ఉంటాడు. కావాలి పాపము చేయకుండా ఉండుట. పాపం చేస్తే కదా నరకం, కాబట్టి పాపం చెయ్యకూడదు. ఇది సంభావయతి, మంచి భావములను ఇచ్చుట. ఇది ఎలా వస్తుంది అన్నారు శాస్త్రంలో. ఇది ఎలా కలుగుతుందండి అన్నారు. దీనికి ఒక ప్రతిబంధకం ఉందండి, అంత తేలిక కాదు. శివమహాపురాణం మీ జీవితాన్ని కరెక్ట్ చేస్తుంది. మీరు చూడండి, ఒక తేలిక మాట, ఒక వెలితి మాట ఒకటి మనం మాట్లాడతాం. కోటేశ్వరారు చతుర్ముఖ బ్రహ్మగారు మేము లలాటం మీద రాసేసాడండి, రామాయణం చెప్పు, భాగవతం చెప్పు, శివపురాణం చెప్పని చెప్పేస్తారు మీరు. మా లలాటం మీద రాసేశాడు, చీకటి పడేటప్పటికీ మాకు ఎటో లాగేస్తుంది మనస్సు వెళ్ళిపోమ్మని, అందుకని మేము రామ్ పురాణానికి అంటాడు ఒకడు. అది తప్పు. అలా ఉండమని చెప్పలేదు శాస్త్రం. తిలకధారణము అన్న మాట ఎందుకు ఇచ్చారో తెలుసా అండి? మీ యొక్క ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరువుకొస్తున్న వాసనలని జయించడానికి, మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికే మీరు విభూతి తీసుకుని లలాటమునందు పెట్టుకుని బొట్టు తీసుకుని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లలాటమునందు వసించి ఉన్నారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, లలాట లిఖితారేఖ పరిమాస్త్రం నశక్యతే, ఇది కదా సామాన్య సిద్ధాంతం. బ్రహ్మగారు రాసిన రాత మారదు. కానీ మీరు తిలకధారణం చేసి విభూతి పెట్టుకోగానే మీ ఆలోచన సరళి యందు మార్పు వస్తుంది. పెట్టు పొందుతాడు. ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదాలు మీరు గట్టిగా పట్టుకున్నారనుకోండి, శివాష్టోత్తరం చదువుకుంటున్నారనుకోండి, భస్మధారణ చేశారనుకోండి, బొట్టు పెట్టుకున్నారనుకోండి, ఏమీ చేతకాకపోయినా కూర్చున్న నామాలు చెప్పడం మొదలుపెట్టారనుకోండి, మీకు తెలియకుండా మీలో ఒక రకమైనటువంటి మార్పు ప్రారంభమైపోతుంది. ప్రారంభమై అది మంచి ఆలోచనల వైపుకు తీసుకుని వెళ్ళగలదు. ఇలా తీసుకుని వెళ్ళవలసిన అవసరము ఎందువలన కలిగింది అంటే, పూర్వకాలంలో పూర్వయుగమైనటువంటి ద్వాపర యుగం వరకు కూడా ఒక లక్షణం ఉండేది. రాక్షసులు ఉన్నారనుకోండి, వాళ్ళు తెలిసేవారు వీళ్ళు రాక్షసులండి అని తెలిసేది. కాబట్టి వాడిని దూరంగా పెట్టడమో, వాడిని పరమాత్మ సంహారం చేయడమో ఏదో ఉంటుంది. కలియుగంలో ఏమిటో తెలుసా అంటే, రాక్షసులు ఏ రూపంలో ఉంటారు? చిత్తవృత్తుల రూపంలో ఉంటారు. పైకి దొరకరు, మీకన్నా సాధుపురుషుళ్లే కనిపిస్తాడు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్టుగా సాధుపురుషుల్లో ఉండాలి. పూర్తి చేసినట్టే. ఓం భవాయ దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః. ఈ 8 నామాలతోటి తెల్లటి బియ్యాన్ని నీటితో తడిపి ఒక్కొక్క గింజ వేస్తే చాలు, శివార్చన పరిపూర్తి అయిపోయినట్టే. పరమశివుడికి విష్ణు సహస్రానికి ఆయన చేసిన భాష్యమే కాబట్టి. అటువంటి శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్యుణ్ణి షణ్మతాలలో
ఒకడిగా చేర్చి సుబ్రహ్మణ్యుణ్ణి ఆరాధించమన్నారు. మీరు మళ్ళీ రెండిటికి మధ్యలో ఎక్కడ అయోమయానికి గురవకూడదు. షణ్మతాలంటే ఈ ఆరుగురిలో ఎవరినైనా పట్టుకో. కొత్త రోజులు వస్తాయి, రాబో రోజుల్లో కొత్త దేవుళ్ళు వస్తారు, అవన్నీ అల్లరపడకు. ఈ ఆరుగురు చాలు నీకు ఎప్పటికీ. ఎప్పటికీ ఉంటారు, ఎప్పటికీ నిన్ను అనుగ్రహిస్తారు. శివ, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్య, సూర్య, విష్ణు స్వరూపాలు. పూజలో పంచాయతనం 5 ఉంటాయి. శివుడు భగవత్కథా మహత్య ప్రతిసారి రామాయణ పరాయేతు ఘోరే కలియుగే, ప్రతిసారి కూడా ముందు కలిదోషాలు చెప్పి ఆ కలిదోష కనుక ఇక్కడ చెప్తున్నది రామాయణ పరాయేతు ఘోరే కలియుగే ద్విజాః తయేవ కృతకృత్యాశ్చ తేషాం నిత్యం నమో నమః. ఇది ఎవరైతే ఈ కలియుగంలో రామాయణ పరాయణులు అవుతారో, రామాయణ పరాహ అన్నారు, గొప్ప శబ్దం ఇక్కడ. అంటే రామాయణమే పరమగతి అని ఆశ్రయిస్తూ కేవలం రామాయణమే తన వాక్కుగా తన భావనగా ఎవరుంటారో వారు రామాయణ పరులు. అటువంటి రామాయణ పరులు ఈ కలిని జయించగలరు, వారు మాత్రమే కృతకృత్యులు, వారు ధన్యులు, వారికి నమస్కారము అని చెప్తారు. ప్రథమే ప్రథమే క్రమాత్ గాయత్ర్యక్షరమేకేకం స్థాపయామాస వైమునిహి అని. అంటే రామాయణంలో 1000 శ్లోకాలకి ఒక అక్షరం చొప్పున 24,000 శ్లోకాల్లో 24 అక్షరాల గాయత్రి మంత్రం ప్రతిష్ఠింపబడింది అని చెప్తూ ఆ 24 శ్లోకాల్ని గాయత్రి రామాయణంగా పారాయణ చేయడం సత్సంప్రదాయం ఉన్నది. అలాంటిది ప్రథమ శ్లోకంలో తకారం ప్రారంభమవుతున్నది. ఓం తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిన్ మునిపుంగవం. ఇక్కడ ముందు స్థూలంగా ఒకటి గ్రహించి తర్వాత సూక్ష్మార్థాల్లోకి ప్రవేశించే ప్రయత్నం చేద్దాం గురువుల అనుగ్రహం చేత, రామకృప చేత. మొట్టమొదటిగా వాల్మీకి నమస్కారములు అవన్నీ దగ్ధం కావాలి అంటే రకారం ఆ పనిచేస్తుంటారు. రా అనగానే రా అగ్ని. నిజానికి 3 తేజోవాచకాలే గమనించినట్లయితే. అగ్ని ఏం చేస్తుందంటే ముందు దగ్ధమైపోవాలండి, ఉన్న చెత్తంతా దగ్ధమైపోవాలి. అంటే జ్ఞానానికి ప్రతిబంధకంగా ఏవున్నాయో అవన్నీ దహనమైపోవాలి. జ్ఞానానికి ప్రతిబంధకంగా ఉన్నటువంటివి ఏవి అంటే అవిద్య. అవిద్య అంటే పాపరూప సంస్కారములు. అవన్నీ దగ్ధం కావాలి అంటే రకారం ఆ పనిచేస్తుంటారు. రా అనగానే పాపములు దగ్ధమయ్యాయి. ఆడు తర్వాత కలిగేది జ్ఞానం, ప్రకాశంలాగా. అందుకే సూర్య బీజస్వరూపమైన అకారము జ్ఞానరూపమైన ప్రకాశాన్ని ఇస్తున్నది. ఇక మూడవది కావలసినది మకారం, చంద్రబీజం. ఎందుకంటే అజ్ఞానం దగ్ధమైన జ్ఞానం లభించిన చివరికి కావలసింది శాంతం, తాపత్రయ శాంతి. తాపత్రయ శాంతి అంటే తాపరహితమైన స్థితి. అదే ప్రసన్నత, ఆహ్లాదత భావం. అది అమృత బీజమైన మకారం వల్ల లభిస్తుంది. కనుక రా ఆ మా అనగానే అగ్ని, సూర్య, చంద్ర యొక్క 3 మీద అంతా ఆధారపడి ఉందండి. మొత్తం 3 ఉంది. ఇది గట్టిగా రా తీసేస్తే నాయ నాయ అని మార్పు వస్తుంది. అయనం అంటే నేను చెప్పుకున్న స్థానము, గతి, తోవ అని. నా అయనాయ అంటే తోవ లేకుండా ఉండడం కోసం, గతి లేకుండా ఉండడం కోసం అర్థం వస్తుంది. అప్పుడు నెగిటివ్ మీనింగ్ రాలేదా? విపరీత అర్థం వచ్చింది ఇక్కడ. ఎందుకు చేస్తున్నామంటే ఏ గతి లేకుండా ఉండడం కోసం చేస్తున్నా అని అర్థం వచ్చేసింది. అంటే రా ఉండడం వల్ల నారాయణాయ, నారాయణకై అని నారాయణ స్వరూపం తెలుస్తున్నది. అలాగే నమశివాయలో మకారం తీసేస్తే న శివాయ, శివం అంటే శుభం కదా, న శివాయ అంటే శుభము కొరకు కాదు అంటే అశుభం కోసం అర్థం వస్తుందట. కనుక అక్కడ మంగళకరమైన భావన రావడానికి అక్కడ ఏం పనికొచ్చింది? మకారం. ఇక్కడ పరబ్రహ్మ భావన, సర్వ జీవులకి ఆశ్రయభూతుడు నారాయణుడు. అక్కడ రా తీసేస్తే అసలు ఆశ్రయం లేకుండా పోయింది. కానీ అక్కడ జీవాక్షరం రా, ఇక్కడ జీవాక్షరం మా, రెండూ కలిపితే రామా అని చెప్తూ శివమంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రా జీవము, ఈ వివరము తెలిసిన ఘనులకు మృక్యదా. అందుకే నిజంగా శుద్ధమైన రామభక్తి ఉంటే దేవతా భేదభావాలు ఉండవండి. శుద్ధమైన అనే శబ్దాన్ని చెప్తుంది. మా అనేది త్వం అనే పదాన్ని చెప్తుంది. అంటే రా బ్రహ్మవాచకం అయితే మకారం జీవవాచకం. ఈ రెంటి కలపడం ఏం చేస్తుంది? సంయోజనం అసి అనే అర్థాన్ని చెప్తుంది. కనుక రామ అంటేనే తత్వమసి అనే మహావాక్యం యొక్క స్వరూపమే. అది మహావాక్యాది మననముల ద్వారా లభించేటటువంటి నిధిధ్యాసనము, మోక్షము ఏదైతే ఉన్నదో రామ మంత్ర జపం వల్ల కూడా అదే లభిస్తుంది. కనుక మహావాక్యములకు రామ మంత్రానికి ఏమీ భేదము లేదు అనుకోవయ్యా అన్నాడు ఇక్కడ. ఇంకా విశేషించి రామ అనే మాటలో మరొక చమత్కారం చూడాలి. ఇన్ని చమత్కారాలు ఉన్నాయి కనుకనే మహామంత్రమైంది అది.
ఇన్ని అర్థాలు ఉన్నాయా మీరు తీశారంటే ఒక్కడు చెప్తున్నా, అందులో ఉన్నదే బయటకు లాగుతున్నాం కానీ లేనిదేం లేదు. లేని తెస్తే వస్తుందా, ఉన్న దాంట్లోంచి వస్తుందంతా కూడా. రామ అన్నప్పుడు 3 అక్షరాలు నేను అన్నాను కానీ వినబడేవన్నీ. రెండే రెండుకు చిన్న ఎక్కరములేలి నన్ జగంబంతతా పండెన్ సర్వజనాంతరంగ హరమై భాషా ప్రపంచంబున నిండెన్ నీ శుభశబ్దమే సహజమౌనే ఆత్మకీ పేరు బ్రహ్మాండం బంతటి నిండు బ్రహ్మమిది ఔరా రామచంద్ర ప్రభు రామా రామచంద్ర ప్రభు. బ్రహ్మాండం బంతటి నిండు బ్రహ్మమిది. బ్రహ్మాండం బ్రహ్మం 2 శబ్దములు వచ్చాయి. బ్రహ్మము వ్యాపించినదే బ్రహ్మాండం. ఏ అండములందు బ్రహ్మం వ్యాపించిందో అదే బ్రహ్మం బ్రహ్మాండం. అండములను దృష్టి దాటిపోతే బ్రహ్మమే. విశ్వమంతా పరమాత్మ ఉన్నాడండి అంటే నీకు 2 కనబడుతున్నాయి, విశ్వము పరమాత్మ. పరమాత్మ ఉన్నాడంటే విశ్వం దాటిపోయాను ఇక్కడ. కానీ బ్రహ్మాండం బంతటి నిండు బ్రహ్మమిది అంటే అంతటా వ్యాపించి ఉన్నాడు అన్నాం. దేని యందు వ్యాపించాడు ఆ దృష్టి విడిచిపెట్టి ఆయన్నే పట్టుకుంటే బ్రహ్మమైంది ఇక్కడ. బ్రహ్మాండం అన్నా బ్రహ్మ అన్న కింద శబ్దంలో బ్రహ్మలో 2 అక్షరాలు ఉన్నాయి. బ్రహ్మ రా మా ఉందా లేదో చెప్పండి. బ్ర రకారం ఉంది, మా అంటే మకారం ఉంది. అదేనయ్యా మిగిలేది, అదే బ్రహ్మము రామ. ఇంకేమిటి అది 2 అక్షరాలే. రామ ఎందుకన్నారు అది రహస్యం అండి ఇక్కడ. ఇందాక రా అంటే ఏమని చెప్పుకున్నా అగ్ని సూర్యుడు కదా, అగ్ని సూర్యుడు కలిపే అన్నాడు. కలిపేయాలట. అగ్ని సూర్యుడు వేరు కాదు. సూర్యుడు అంటే నథింగ్ బట్ ఫైర్ బాల్ అటువంటి తారతమ్యములను చూపిస్తున్నాడు. కొంతమంది కొన్ని రకాలుగా విభవాన్ని పొందుతుంటారు. ఇలా ఎందుకు వస్తూ ఉంటుంది ఈ భేదం అన్నదానికి ఆయన కారణం చెప్పాడు. చెప్పి 4గా విభాగం చేసి మాట్లాడుతున్నాడు. అందులో కొంతమంది ఎక్కువ శ్రమ పడవలసినటువంటి అవసరం లేకుండా వాళ్ళు ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చేసినా దాని వలన విశేషమైనటువంటి లబ్ధి పొంది గొప్ప ఐశ్వర్యాన్ని పొందుతూ ఉంటారు. అట్లా వాళ్ళు ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేకుండా కించిత్ ప్రయత్నంతో ఎక్కువ ఐశ్వర్యాన్ని పొందగలగడానికి వాళ్ళకి బాగా కలిసి వచ్చిందండి అంటారు. అట్లా కలిసి రావడానికి కారణం ఏమిటి అంటే వారు గత జన్మలో తమంత తాముగాని లేని వారిని ఆదరించి దగ్గరికి తీసి వారికి పోషణ కల్పించినటువంటి వారు. కాబట్టి వాళ్ళకి ఈ జన్మలో భగవంతుడు కించిత్ ప్రయత్నంతో కలిసి వచ్చేటట్టుగా చేస్తాడు. ఇక 2వ వారు ఉంటారు. వాళ్ళు కొంచెం కష్టపడి ధనాన్ని సంపాదిస్తారు, కష్టపడతారు, ధనాన్ని కూడా అట్లాగే పొందుతారు. అట్లా పొందడానికి కారణం ఏమిటి అంటే గత జన్మలలో తమ దగ్గరకు వచ్చి ఈ సహాయం చేసి పెట్టండి అని యాచించినటువంటి వారిని రేపు చేస్తాను, ఏదో ఓ వారం పోయాక కనపడండి, నెల పోయాక కనపడండి అని తిప్పకుండా తమకు తోచినంత సహాయాన్ని ఆ వచ్చినటువంటి వారికి చేసిన వారెవరు అంటే వారంతట వారుగా పిలిచి చేసిన వారు కాదు, కానీ వచ్చిన వారికి మాత్రం లేదనకుండా సహాయం చేసినవారు.